హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. నేను మీ అనిత. ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో అయితే నేను మీకు అరటికాయ ఆవ పెట్టిన కూర చేసి చూపించబోతున్నాను. మీలో ఎంతమందికి తెలుసండి అరటికాయ ఆవ పెట్టిన కూర? ఈ కూర మా అమ్మమ్మల కాలం నాటిదండి, అంత పాతదని చెప్పచ్చు. మరి సులభంగా ఎలా చేసుకోవచ్చో, దీనికి ఏమేం కావాలో చూసేద్దాం రండి. 2 అరటికాయలు, కొంచెం చింతపండు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఈ కూర అయితే ఇవాళకి చేస్తే రాత్రికి తినడానికి ఇంకా బాగుంటుంది, తెల్లారితే ఇంకా బాగుంటుందండి. పులుసులో ఊరిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అరటికాయలని తొక్క తీసి ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కోసుకుని రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి అరటికాయ ముక్కలన్నిటినీ అందులో వేసి హాట్ వాటర్ పోసి ఉడికించుకోవాలి. అరటికాయలు కట్ చేసుకునేటప్పుడు చాలామందికి చేతికి జిగురు జిగురుగా అంటుకుంటూ ఉంటుందండి. అలా అంటుకోకుండా ఉండాలంటే కొంచెం మజ్జిగ చుక్క చేతికి రాసుకోవచ్చు, లేదా అరటికాయ కోసి నీళ్ళల్లో వేసిన దాంట్లో కూడా కొంచెం మజ్జిగ చుక్క వేసుకోవచ్చు. ఒక్కోసారి ఆ జిగురు బట్టలకు అంటుకున్నా కూడా వదలదండి. ఆ జాగ్రత్త తీసుకుని కట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో తగినంత పసుపు, అంటే ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఇలా ఆవపెట్టి చేసే కూరలు అరటికాయతో మాత్రమే కాదండి, పనసపొట్టుతో కూడా చేసుకుంటూ ఉంటారు. అది కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ అరటికాయలకి తగ్గట్టుగా కొంచెం ఉప్పు, కొంచెం చింతపండును కూడా వేసి ఉడికించుకోవాలి. చాలామంది కుక్కర్లో కూడా పెట్టి చేసుకుంటూ ఉంటారండి. ఈ అరటికాయలు ముదురుగా ఉంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు, కానీ అండి అదే లేత అరటికాయలు అయితే మనం విడిగా పెట్టినా తొందరగానే ఉడికిపోతాయి. చాలామంది ఇలా చింతపండు వేసి ఉడికించే బదులు అరటికాయ ఉడికిన తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసి చేస్తూ ఉంటారు. అలా అయినా చేసుకోవచ్చు. కానీ నాకెందుకో ఉడికించేటప్పుడు చింతపండు వేస్తేనే ముక్కలంతటికి పులుపు బాగా పట్టి బాగుంటుంది అనిపిస్తుందండి. ఇక్కడ అరటికాయ ఉడికేలోపు ఈ అరటికాయ కూరకి ఆవ పెట్టడానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం రండి. ఆవ పెట్టడానికి మెయిన్గా ఒక 1/2 స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిర్చి, 1 చెంచాడు బియ్యం, ఈ మూడింటిని కలిపి నూరుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనం పెట్టిన అరటికాయలు కూడా ఉడికిపోయాయండి. చేత్తో ఒక ముక్క పట్టుకుని చూసి ఉడికిపోయింది అని చెక్ చేసుకుంటే ఇంకా పొయ్యి కట్టేయచ్చండి. మనం అరటికాయ ఉడికించడానికి తగు మాత్రం నీళ్లకు పోసుకుని కనుక ఉడికించుకుంటే మళ్ళీ అవి వార్చే పని ఉండదండి. ఆ ప్రోటీన్స్, విటమిన్స్ పోతాయని భయం ఉండదు. అందుకనే తగు మాత్రం వాటర్ పోసి ఉడికించడం బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇలా ఉడికించిన అరటికాయల్లోకి చింతపండు సారం అంతా దిగిపోయి ఉంటుంది కాబట్టి అందులో ఉన్న చింతపండు తొరకలన్నింటినీ ఏరి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని ఒక గోటన్ సహాయంతో కొంచెం కొంచెం నలిగినట్టు దంచుకుంటే సరిపోతుంది. ముక్క పూర్తిగా నలిగిపోకూడదండి. అలా అని ముక్క ముక్కగా కనపడకుండా మీడియంగా ఉండేలా దంచుకుంటే సరిపోతుంది. ఈ కూరకైతే ముక్కలు ముక్కలుగా కన్నా ఇలా హాఫ్ ముద్ద ముద్దగా ఉండడమే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆవ పెట్టడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేసి నూరుకోవాలి. ఆవాలు, బియ్యం, ఎండుమిర్చి, 1 కల్లు ఉప్పు కూడా వేసి దంచుకోవాలి. ఎందుకంటే ఆవాలు సహజంగానే చిరుచేదుగా ఉంటాయి. ఆ చిరుచేదుని కట్ చేయడం కోసం ఈ ఉప్పు కల్లు సహాయపడుతుంది. ఈ ఆవాలు, బియ్యం రోట్లో నూరితే ఇంకా బాగుంటుందండి, కానీ అవసరానికి మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా కొంచెం నలిగిన తర్వాత అవసరమైతే 2 చెంచాలు వాటర్ కూడా వేసి మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి ఆవపెట్టి చేసే కూరలు మా గోదావరి జిల్లాల్లో అయితే విందుల్లో తప్పనిసరిగా పెడుతూ ఉంటారండి. చాలామంది ఆవ పెట్టిన కూరల కోసం ఆవ పిండి వేసి చేస్తూ ఉంటారు, కానీ అథెంటిక్ టేస్ట్ రావాలంటే మాత్రం ఇది తప్పనిసరి. ఇదిగోండి, ఇప్పుడు మనం నూరి ఉంచిన ఆవ ముద్ద ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఒక 2 to 3 స్పూన్స్ ఉండేలానే చూసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు ఇంకా కూరను రెడీ చేసేసుకుందాం రండి. ఒక ప్యాన్ పెట్టుకొని 3 to 4 స్పూన్స్ నూనెను వేసి కాగనివ్వాలి. కాగిన తర్వాత పచ్చి శనగపప్పు, చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వరుసగా వేసి వేగించుకోవాలి.
తరువాత 2-3 ఎండుమిర్చి ముక్కలు వేశాక ఈ కూరకి అసలు సిసలైన ఫ్లేవర్నిచ్చే ఇంగువను కూడా 1/4 స్పూన్ వేసి వేగించుకోవాలి. ఇలా వేగిన తాలింపులో మనం ముందుగా సిద్ధం చేసి ఉంచిన అరటికాయ ముద్దను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇదిలా వేగుతూ ఉండగా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని దీనికి తగినంత అంటే చిన్న గుప్పుడు కరివేపాకు 4-5 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి వేగించుకోవాలి. కరివేపాకు పచ్చిమిర్చిలను ఈ స్టేజ్లో వేయడం వల్ల వాటి గ్రీన్ కలర్ పోకుండా ఫ్లేవర్ చివరి వరకు నిలబడుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకులతో కూడా కలిపి కూరంతా మనం వేసిన తాలింపు నూనెలో బాగా వేగాలి. ఆల్రెడీ ఉడికించిన అరటికాయే కాబట్టి త్వరగానే వేగిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఎన్ని రకాల కొత్త కొత్త కూరలు వచ్చినప్పటికీ మన పాతకాలం నాటి అథెంటిక్ రెసిపీస్కి ఉన్న విలువే వేరు కదండి. ఇలాంటి అథెంటిక్ రెసిపీ నా ఛానల్లో వాము కారం ఉంది, మీరు కూడా చెక్ చేయండి ఎంత బాగుంటుందో. ఇలా తయారైన కూరని పక్కన పెట్టి చల్లార్చి ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఆవని పెట్టాలి. కొంచెం వేడి ఉన్నా కూడా ఆవని పట్టించకూడదు, చేదు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆవలో నుంచి సగం మాత్రమే వేసి కలిపి చూసుకుని టేస్ట్ చూసుకుని పడుతుంది అని అనిపిస్తే మిగతాది వేసి కలుపుకోవచ్చు, లేకపోతే మనం వదిలేయచ్చు. నాకైతే నేను ఇక్కడ నూరిన ముద్దంతా కరెక్ట్గా సరిపోయిందండి, కొంచెం కూడా మిగలలేదు. ఇలాంటి ఆవ పెట్టిన కూరలు నేతన్నంలో పెట్టుకొని నంచుకుని తింటుంటే ఉంటుందండి, అబ్బబ్బబ్బా, పుల్ల పుల్లగా కారం కారంగా. ఆవలో నూరిన ఎండుమిరపకాయ గింజ కనుక పంటి కింద పడితే ఆ కమ్మతనమే వేరండి. ఇదిగోండి, అరటికాయ ఆవ పెట్టిన కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కూర చేసుకుని చూసి ఎలా ఉందో నాతో కామెంట్స్లో మాత్రం తప్పకుండా చెప్పండి. ఇలాంటి అథెంటిక్ రెసిపీస్ మీకు ఇంకేమైనా కావాలన్నా నన్ను కామెంట్స్లో అడగండి, తప్పకుండా చేసి చూపిస్తాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.